మళ్ళీ జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కారు కలవడమ్మా, తెలంగాణ కలవాలి. ఎందుకు కారే కావాలనుకుంటున్నారు? ఎందుకంటే కొంచెం న్యాయాలు చేశారండి. కొంచెము బీదులను కొంచెం గల్లీలను అన్నీ చేసి నీళ్ళు కానీ ఫ్లాట్లో కానీ ఒక కిరేగుణంలో కానీ ఒక రూమ్లో కిరేగా ఉంటున్నామండి. రేటు తగ్గించి ఒక బీద వాళ్ళ కుటుంబం ఎట్లుంటుంది, ఒక బీద వాళ్ళ రైతు బిడ్డ ఎట్లుంటుంది, ఒక బీద వాళ్ళ రైతు బిడ్డ చదువుకుంటుంది, చదువుకున్న బిడ్డలు ఎట్లుంటుంది అన్నట్టుగా ఒకటి గమనించారండి. ఇప్పుడు రేపు కాంగ్రెస్కి గెలిపించినాం అనుకోండి, ఇక మేము బిసరత్గా వెళ్ళిపోవాలి. రేపు ఢిల్లీ పోవాలి మేము, ఇక్కడ కాదు. అమ్మ సోనియా అడిగి పోవాలి మేము. అమ్మ సోనియా అమ్మ ఓ ఢిల్లీ నవ్వమ్మ అడిగి పోవాలి మేము. ఓకేనండి. ఎందుకు కాంగ్రెస్ గెలిస్తే బాగాలేదా, బాగుండదా? ప్రభుత్వం లేదండి. ఎందుకు లేదండి అడగండి. రేవంత్ రెడ్డి అంటుండు కదా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు నేను వచ్చిన తర్వాత. ఏం చేశారు? ఆడలు ఫ్రీ బస్సులు ఇచ్చాడు, కూలు తగ్గించాడు, రైతు బంధు అన్నాడు లేదు, మహిళా సంఘం అన్నాడు లేదు, పింఛన్ లేదు. ఇంతవరకు పింఛన్ 3,000 అన్నావు. ఏదమ్మా ముసలు 3,000 పింఛన్ అన్నావు. ఏది కరెక్ట్ కదా? నేను చెప్పిన తప్పు, మీరు చెప్పి రాంగ్, మీరు చెప్పి రైట్. మరి ఏదమ్మా ఇంతవరకు కలిసి 3 సంవత్సరాలు అయింది. ఇంతవరకు పల్లెటూరులో పెద్దవాళ్ళు ఈయన మనుబేయాలన్నా ఏం చెప్పలేను తల్లి, ఏం చెప్పి ఏడుస్తున్నాడు. ఒక ముస్లిం ఉంటుంది, ఒక కుంటాడు ఉంటాడు, ఒక పిసోడు ఉంటాడు. వాళ్ళకి ఏదమ్మా ఇచ్చింది? కేసీఆర్ ఏమేమి చేసిండు మళ్ళీ గత ప్రభుత్వం? చేసిన 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్క బీదను పంపించాడు. కరెంట్ ఫ్రీ, నీళ్ళు ఫ్రీ ఇచ్చాడమ్మా. నీళ్ళు ఫ్రీ, కరెంట్ ఫ్రీ. ఇప్పుడు ఏం చేస్తుండు వీడు రేవంత్ రెడ్డి కూడా 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తుండు కదా. ఏడమ్మా ఏ ఊళ్ళు ఇస్తుండు, ఏ ఊళ్ళు ఇస్తుండు, ఏ జైలు ఇస్తుండు? కరీంనగర్ ఇస్తుండా, మహబూబ్నగర్ ఇస్తుండా, కరీంనగర్ ఇస్తుండా? ఏడేస్తుండమ్మా తల్లి, ఏడేస్తుంది చెప్పు. చెప్పుడు గొప్పతనం బాగానే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు కదా మేము ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు కరెక్టే, నేను కాట్లా. మొన్న నవీన్ యాదవ్ కూడా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం మహిళలకన్నా. ఏవి ఆగమ్మా, ఏవి నీకు కార్డు కావాలా, నెంబర్ కావాలా, ఓటు నెంబర్ కావాలి, అన్ని కావాలి, అన్ని ఇస్తున్నాను. ఏడిచ్చావమ్మా? ఇంతవరకు 3 సంవత్సరాలు గెలిచి ఇంతవరకు ఒక గ్యాస్ రాలే, ఇంతవరకు కరెంట్ బిల్లు రాలే, ఇంతవరకు ఏం రాలే. ఒక నీళ్ళు కూడా నీకు అమ్మ కాడ అడుకోవాలి, అమ్మ నీళ్ళు పోయి అమ్మ అని. అదే మా తెలంగాణ ఉంటే అమ్మని చెప్పి వెంట పోస్తారు. 10 సంవత్సరాలు చేసిన మొగోడు వాడు. నేను అబద్ధపడతలేదు తల్లి, నా బిడ్డలు కానీ ఒక్క ఆలోచించుకో. ఇవాళ ఇది వచ్చి 3 సంవత్సరాలు గెలిచే కాడ నుంచి పింఛన్ ఇస్తాను. ఏది పింఛన్? రైతు బంధు ఇస్తాను. రైతు బంధు ఏది? రైతు బంధు ఒక ఎకరానికి 5,000 లక్షలు ఇచ్చిండు. ఇప్పుడు నిన్న మొన్న ముఖ్యమంత్రి మీ జూబ్లీ హిల్స్లోకి వచ్చి ఒకవేళ మీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మేము అన్ని బంద్ చేస్తామని చెప్పి మాట్లాడుతుండు కదా. మరి ఎవరు? రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడు? అన్ని బంద్ చేస్తాం, బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాను అంటుండు కదా. సరే అన్నీ బంద్ చేస్తాను కదా, సరే బంద్ చేయండి, దాని డౌట్ లేదు. మాకు దమ్ముంటే, మా రైతు బిడ్డలను దమ్ముంటే, బీద బిడ్డలను దమ్ముంటే మేము ఆలోచించుకుంటాం. అది మేము ఆలోచించుకుంటాం. రేవంత్ రెడ్డి ఇచ్చేవి ఏం అవసరం లేదు, మీకు కేసీఆర్ కావాలి. నాకు కేసీఆర్ కావాలి. ఎందుకంటే మాకు సాధిండమ్మా, 10 సంవత్సరాలు చేసిండు. ప్రతి ఒక్క బీదను ఆదుకున్నాడు, ప్రతి ఒక్క తుర్కులు ఆదుకున్నాడు, ప్రతి ఒక్క ముస్లింస్ ఆదుకున్నాడు, ప్రతి ఒక్క దాన్ని ఆదుకున్నాడు. సాధి కనబెట్టిండు. ములా మొహమ్మద్ అన్నాడు, వాడు తప్పు చేయలే. కేసీఆర్ ఇప్పుడు తప్పు చేయాలా? తెలంగాణ అప్పు చేసిండంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ తప్పు విషయం. అది తప్పు చేసిండు. అయితే ఎందుకు వచ్చినా ట్యాంక్ బండ కాడ అసెంబ్లీ ఎందుకు వచ్చిండు? తాగేసి కట్టించినా, కుటుంబ తాగేసి కట్టించినా. నా ఊరు, నా హైదరాబాద్ డెవలప్ కావాలి, నేను ఒక పెద్ద బిడ్డోన్నే, ఏదో కలిసిపోవాలని చెప్పాడమ్మా. కానీ ఇవన్నీ అబద్ధాలు ముచ్చట అడగకూడదు. ఇవన్నీ అబద్ధాలు అడిగినా అనుకో, అది ప్రభుత్వం పైన గెలిపించుకుంటారా మళ్ళీ మాగంటి సునీత గారిని? పక్కా.